హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వదిన, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను, సారీ వదిన అని మీరా చెప్తూ ఉంటుంది. మీరా, నువ్వెవరు? నా బావకు స్వయాన చెల్లెలివి. మీ అన్నయ్యకు తెలియకుండా నీకు ఎన్ని పనులు చేసి పెట్టాను. ఆ శారద ఇంట్లో ఉంది, గగనో ఆకాశో తెలుసుకోవాలంటే ఇక్కడ నువ్వు ఎలాంటి గొడవ చెయ్యకూడదు మీరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే వదిన, మీ పైన నమ్మకంతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ శారద నా భర్త పక్కన కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటే నేను చూడలేవను వదిన అని మీరా చెప్తూ ఉంటుంది. సరే మీరా, వ్రతం అయిపోగానే కేపీని తీసుకొచ్చి నీకు అప్పచెప్పే పూచి నాది, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. సరే వదిన, వెళ్తాను అని మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ వ్రతం జరిగే దగ్గరకు వెళ్ళి, ఇక మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, వ్రతానికి ఎలాంటి అడ్డంకులు లేవు, మీరా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. కేపీ సంతోషంగా శారదతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయొచ్చు. మీరు ముందు పీటల మీద కూర్చోండి. చెర్రీ, నక్షత్ర మీరు కూడా కూర్చోండి. భూమి, గగన్ మీరు కూడా కూర్చోండి. పంతులు గారు, ఇక వ్రతం మొదలు పెట్టండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇదేంటి, మీరా అత్తయ్య అలా ఎలా వెళ్ళిపోయింది? మీరా అత్తయ్యకు ఈ అపూర్వ ఏం చెప్పి ఇక్కడి నుంచి పంపించి ఉంటుంది? ఎంతో కష్టపడి ఈ ప్లాన్ చేస్తే ఈ అపూర్వ ఏంటి ఇలా చేసింది అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి, అందరూ వ్రతం చేయడానికి పీటల మీద కూర్చున్నారు, నువ్వు కూడా రామ్మా అని చెప్పి అపూర్వ భూమి దగ్గరకు వెళ్ళి భూమి చెయ్యి పట్టుకొని వ్రతం జరిగే దగ్గరికి లాక్కొని వస్తూ ఉండగా భూమి ఒక్కసారిగా అపూర్వను నెట్టేస్తుంది. దాంతో అపూర్వ వెళ్ళి దీపాల మీద పడుతుంది. ఇక మంటలు అపూర్వ చీరకి అంటుకుంటాయి. మంటలు మంటలు అని అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఆకాష్ మాత్రం పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరకు వచ్చి అపూర్వ చీరకి అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మమ్మీ మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కూడా పిన్ని పిన్ని అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మా అమ్మను ఇదే మంటల్లో కాల్చి చంపావు కదా అపూర్వ, ఈరోజు ఈ మంటలు కాస్త నీ చీరకి అంటుకుంటేనే నీ ప్రాణం విలవిల్లాడిపోతుందే. నువ్వు కూడా మా అమ్మను ఎలా అయితే చంపావో అలానే చస్తావు అపూర్వ, ఇదే దానికి నిదర్శనం అని భూమి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ మంటలు అంటుకొని విలవిల్లాడుతూ ఉంటే ఆకాష్ కార్పెట్ తీసుకొచ్చి అపూర్వ చీర మీద వేస్తాడు. దాంతో అపూర్వ చీరకి ఉన్న మంటలు ఆరిపోతాయి. ఇక అక్కడికక్కడే అపూర్వ స్పృహ కోల్పోతుంది. మమ్మీ మమ్మీ కళ్ళు తెరువు మమ్మీ అని చెప్పి నక్షత్ర పిలుస్తూ ఉంటుంది. అపూర్వ ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో నక్షత్ర, అత్తయ్యను హాస్పిటల్కు తీసుకెళ్దాం అని చెర్రీ అంటాడు. సరే చెర్రీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక చెర్రీ నక్షత్ర ఇద్దరు కలిసి అపూర్వను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా ఇదంతా, ఈరోజు ముహూర్తం సరిగా లేనట్టుంది, వ్రతం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక అడ్డంకులు అవరోధాలు. స్వామివారి వ్రతం చెయ్యాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, కానీ ఈ అడ్డంకులు అవరోధాలు చూస్తుంటే మీకు అదృష్టం లేదనిపిస్తుందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు వచ్చినా ఇక మీదట ఎలాంటి సమస్యలు రావు, ఈ వ్రతం జరిపించండి ఇక అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య గారు, మీ పని మీరు చూసుకోండి, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సూర్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి, ఇంత కష్టపడి సత్యనారాయణ స్వామి వ్రతానికి శరత్చంద్ర గారిని ఒప్పిస్తే ఈ భూమి ఇంత ఈజీగా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంది అని చెప్పి సూర్య ఆలోచిస్తూ ఉంటాడు. పంతులు గారు, నేను మా బావ వ్రతం చేయాలని మా అత్తయ్య బలంగా అనుకున్నారు, కానీ మేమిద్దరం వ్రతం చేయాలనుకునేసరికి ఇన్ని సమస్యలు వచ్చాయి. అందుకే మేము మరొకసారి ఎప్పుడైనా వ్రతం చేస్తాము, కానీ ఇప్పుడైతే మా అత్తయ్య మా మామయ్య చేతుల మీద వ్రతం చేపించండి పంతులు గారు అని భూమి అడుగుతూ ఉంటుంది. చేపిస్తానమ్మా, మీకు ఇష్టమైతే ఎందుకు చేపించను, వచ్చి ఇలా పీటల మీద కూర్చోండి అని పంతులు గారు చెప్తారు. ఇక అత్తయ్య వెళ్ళండి అత్తయ్య, మాకు బదులు మీరు మావయ్య ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయండి అని భూమి చెప్తూ ఉంటుంది. అవును శారద, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, ఈరోజు మన అదృష్టం బాగుంది, అందుకే ఆ సత్యనారాయణ స్వామి మన చేత వ్రతం చేపించుకుంటున్నాడు.
రా శారదా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక శారదా కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. శారదా కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి వ్రతం చేస్తూ ఉంటారు. ఇక భూమి గగన్ ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇక మరోవైపు నక్షత్ర చెర్రి ఇద్దరూ కలిసి అపూర్వను హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు. మా మమ్మీ చీరకు మంటలు అంటుకున్నాయి. కాసేపటి తర్వాత ఏం జరిగిందో ఏంటో కానీ స్పృహ కోల్పోయారు డాక్టర్ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను అని డాక్టర్ అపూర్వను చెక్ చేయడానికి వెళ్తుంది. అపూర్వకు చెక్ చేసి కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ మా మమ్మీకి ఏమైంది, మా మమ్మీకి ఇప్పుడు ఎలా ఉంది అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. చీరకు మంటలు అంటుకున్నాయి అంటున్నారు కదా, భయానికి అన్కాన్షియస్ అయ్యారు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు, అమ్మా ఇంతటితో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయింది, ఆ స్వామి వారికి మీ నలుగురు కలిసి హారతి ఇవ్వండమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. భూమి కనీసం హారతైనా ఇద్దరు రండి, నువ్వు గగన్ అని శారద పిలుస్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి, ఆకాష్, శారద, కృష్ణప్రసాద్ అందరూ కలిసి ఆ సత్యనారాయణ స్వామికి హారతిస్తారు. మీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది, ఆ స్వామి వారికి చెప్పుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. నా కొడుకు కోడలి మధ్య ఉన్న సమస్యలు దూరం అయిపోవాలి, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అని చెప్పి శారద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. భూమి శరత్చంద్ర గారి ఇంటి నుంచి శారద ఇంటికి వచ్చేలా చూడు దేవుడా అని చెప్పి కృష్ణప్రసాద్ దండం పెట్టుకుంటాడు. అమ్మయ్య మీరిద్దరూ కలిసి వ్రతం చేశారు, నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్య అని చెప్పి భూమి శారదతో చెప్తూ ఉంటుంది. భూమి ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమైందమ్మా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఆ అపూర్వ మీరాకి ఏం చెప్పి పంపించిందో ఏంటో, అసలు మీరా అంత ఈజీగా ఎలా ఒప్పుకుందో ఏంటో అని కృష్ణప్రసాద్ అంటాడు. మోయ వ్రతం పూర్తయింది కదా, ఇక మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మా భూమి, శారదా ఇక మేము బయలుదేరతాం. గగన్ ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు, నువ్వు నన్ను మీ అమ్మ పక్కన కూర్చోబెట్టావంటే ఇది నాకు పునర్జన్మలా అనిపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఇక ఆకాష్ నవ్వుతూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ స్పృహలోకి వస్తుంది. నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళి మమ్మీ ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. నక్షత్ర భూమి ఆ ఆకాష్ పక్కన కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసిందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ భూమి గురించి ఆలోచించి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నావు అని చెప్పి నక్షత్ర అంటుంది. నక్షత్ర నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, భూమి ఆ ఆకాష్ పక్కన కూర్చుందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏమో మమ్మీ నీ చీర కాలిపోయి నువ్వు స్పృహ కోల్పోవడంతో మేము అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదు మమ్మీ, నిన్ను తీసుకొని హాస్పిటల్కు వచ్చేసాం మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు భూమి ఊరి చివరన ఉన్న అమ్మవారి గుడి దగ్గరకు వెళ్తుంది. అప్పుడే ఆకాష్ భూమికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు భూమి అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఎందుకు అని చెప్పి భూమి అంటుంది. ఊరికే భూమి, ఈ నైట్కి కూడా నేను మీ ఇంటికి రావాలి కదా, నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసావా అని ఆకాష్ అంటాడు. నేను ఇంట్లో లేను అని భూమి చెప్తుంది. ఎక్కడున్నావు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఊరి చివరన ఉన్న అమ్మవారి గుడి దగ్గర ఉన్నాను అని భూమి చెప్తూ ఉంటుంది. సరే నేను కూడా అక్కడికి వస్తాను, అక్కడే ఉండు అని చెప్పి ఆకాష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక కాసేపటి తర్వాత ఆకాష్ భూమి దగ్గరకు గగన్ లాగా జుట్టు కట్ చేసుకొని నీట్గా షేవ్ చేసుకొని వస్తాడు. భూమి ఏంటి ఇంత చివరన ఉన్న గుడి దగ్గరకు వచ్చావు, నీ మెడలో తాళి కట్టింది ఈ గుడిలోనే కదా అని చెప్పి భూమిని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవును మా బావ నా మెడలో తాళి కట్టింది ఈ గుడిలోనే, మా బావను నా మెడలో తాళి కడతావా బావా, నన్ను పెళ్లి చేసుకుంటావా బావా అని అడిగాను. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నా మెడలో ఆ అమ్మవారి దగ్గర ఉన్న తాళిని తీసి కట్టాడు అని చెప్పి భూమి చెప్పి గగన్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అవును నా మెడలో మా బావ ఈ గుడిలో తాళి కట్టాడని మీకెలా తెలుసు, నేనెప్పుడు మీతో చెప్పలేదు కదా అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. నువ్వే చెప్పావు భూమి అని ఆకాష్ అంటాడు. నేను చెప్పలేదు, మా బావ బయోగ్రఫీలో కూడా ఈ విషయం గురించి నేను రాయలేదు, నిజం చెప్పండి ఆకాష్ గారు, ఈ నిజం మీకెలా తెలుసు అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వే చెప్పావంటే నమ్మట్లేదు, ముందైతే ఆ అమ్మవారికి దండం పెట్టుకుందు రా భూమి, ఆ తర్వాత మనిద్దరం
ఫైట్ చేసుకుందాం అని చెప్పి ఆకాష్ చెప్పులిప్పి అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్ళి ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. భూమి మాత్రం ఆకాష్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది. మా బావకు నాకు మాత్రమే తెలిసిన నిజం ఈ ఆకాష్కి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మా ఇద్దరికి ఇక్కడ పెళ్లి జరిగిన విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి, ఇక బయలుదేరదామా అని ఆకాష్ అంటూ ఉంటాడు. నిజం చెప్పు, మా ఇద్దరి పెళ్లి గురించి నీకెలా తెలుసు? మా బావ నీకు తెలుసా? మా బావకు నీకు సంబంధం ఏంటి అని భూమి అంటూ ఉంటుంది. భూమి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ బావ నాలా ఉంటాడని మీరు చెప్తేనే తెలిసింది. నాకు మీ బావకి సంబంధం ఏంటంటారేంటి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. నిజంగా అంతేనా అని భూమి అడుగుతూ ఉంటుంది. నిజంగా అంతే అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే బయలుదేరదాం పద అని చెప్పి ఆకాష్ అంటాడు. ఈ ఆకాష్ నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నాడు, నన్ను డైవర్ట్ చేస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక భూమి ఆకాష్ ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉండగా ఆకాష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు? ఐఎమ్ గగన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. భూమి ఒక్కసారిగా షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ కూడా వెంటనే ఎవరు మాట్లాడేది? నేను ఆకాష్ని అని భూమి వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు. ఇతను ఏదో నిజాన్ని దాస్తున్నాడు. ఇతను నా గగన్ బావా, లేదంటే నా గగన్ బావా ఎక్కడున్నాడో ఇతనికి తెలుసా అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆకాష్ గారు, కారుని మీ ఇంటికి పోనివ్వండి అని భూమి చెప్తూ ఉంటుంది. అంటే మీ అత్తయ్య ఇంటికా అని చెప్పి ఆకాష్ అంటాడు. అవును అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ భూమిని తీసుకొని శారద ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఇక భూమి ఆకాష్ చెయ్యి పట్టుకొని శారద దగ్గరకు లాక్కొని వెళ్తూ ఉంటుంది. భూమి గారు ఏం చేస్తున్నారు అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ని శారద దగ్గరకు తీసుకెళ్ళి శారద తలపై ఆకాష్ చెయ్యి పెట్టి నిజమేంటో చెప్పండి ఆకాష్ గారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భూమి ఏం మాట్లాడుతున్నావు? వాడు నా కొడుకు గగన్, ఆకాష్ అంటావేంటి అని శారద అంటూ ఉంటుంది. 2 నిమిషాలు మీరు ఆగండి అత్తయ్య అని భూమి. చెప్పండి, మీరు ఎవరు? మా అత్తయ్య మీద ఒట్టేసి చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్ ఏడుస్తూ భూమి నన్ను క్షమించు అని చెప్పి అంటూ ఉంటాడు. అంటే నువ్వు నా బాబావా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును భూమి, నేనే గగన్ని అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. నువ్వు గగనా? మరి ఎందుకు మా అందరినీ ఆకాష్ లాగా నమ్మించావు అని భూమి అడుగుతూ ఉంటుంది. నీ తండ్రికి నువ్వు దగ్గర అవ్వాలంటే ఈ గగన్కి నువ్వు దూరం అవ్వాలి భూమి. గగన్ చచ్చిపోయాడని తెలిస్తేనైనా నువ్వు గగన్ని మర్చిపోయి నీ తండ్రి చెప్పిన వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావనుకున్నాను. కానీ నువ్వేంటో, నీ మనసేంటో నేను లేనన్న తరువాతే నాకు బాగా అర్థమైంది. నేను ఈ లోకంలో లేకపోయినా కూడా నువ్వు నన్ను మర్చిపోవని, ఇంకొకరిని పెళ్లి చేసుకోవని అర్థమైంది భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. మా నాన్నకు నన్ను దగ్గర చేయడం కోసం నువ్వు చచ్చిపోయినట్టు నటిస్తున్నావా బావా అని చెప్పి భూమి గగన్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. భూమి ఏం జరుగుతుందమ్మా, అసలు ఏంటిదంతా అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి జరిగిందంతా కూడా శారదకు చెప్తూ ఉంటుంది. ఒరే గగన్, ఏంట్రా ఇంత మోసం చేశావా మా అందరినీ అని శారద అంటూ ఉంటుంది. భూమికి నా పైన ఉన్న ప్రేమను చంపటం కోసమే ఇదంతా చేశానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. భూమి ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పటికైనా అర్థమైంది కదా, ఇక ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకు గగన్ అని శారద చెప్తూ ఉంటుంది. అవును బావా, ఈ లోకంలో నువ్వు లేవని తెలిసిన మరుక్షణమే నేను చచ్చిపోయాను. శారదత్తను బ్రతికించుకోవడం కోసమే మనసు చంపుకొని మనిషిలాగా బ్రతుకుతున్నాను బావా అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ భూమి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.